ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. సింహం ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే అది వెనక్కి వెళ్ళడానికి కాదు, వేటను మరింత స్పీడప్ చేయడానికి. నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వేట కూడా ఇప్పుడు అలాగే డబుల్ కాబోతోంది. అవును, బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాస్ట్స్ కు ముహూర్తం ఖరారు చేసి ఫ్యాన్స్ కు ఉరామాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట బాలయ్య. మరింతకీ అటాక్ చేయబోతున్న అసలు ఆ సినిమాలు ఏంటి, రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? రికార్డుల వేటలో గేర్ మార్చాడు బాలయ్య. అవును, గోపీచంద్ మలినేనితో చేస్తున్న పవర్ఫుల్ ప్రాజెక్ట్ 2027 సంక్రాంతికి అనుకున్నా ఇప్పుడు సీన్ మారింది. ఈ ఏడాది దసరాకి థియేటర్లో సింహం గర్జించబోతుందంట. మాస్ సినిమాకు దసరా సీజన్ ఎంత సెంటిమెంటో మనందరికీ తెలిసిందే. అందుకే స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ పండక్కి బాలయ్య మార్క్ యాక్షన్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాలని ఫిక్స్ అయ్యాడట గోపీచంద్ మలినేని. ఇక వీరసింహారెడ్డిని మించిన మాస్ డైలాగులు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ టాక్. ఏదేమైనా దసరా పండక్కి బాలయ్య మార్క్ డైలాగులు థియేటర్లో పెళితే ఆ కిక్కే వేరు. ఇక అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ నటసింహం తన సెంటిమెంట్ ఫెస్టివల్ ని అస్సలు వదలడం లేదు. అవును, 2027 సంక్రాంతి బరిలోనూ భారీ ప్లాన్ వేశాడట బాలయ్య. హరీష్ శంకర్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పొంగల్ విన్నర్ గా రేస్ లోకి రాబోతుందని టాక్. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ముగియగాని నేరుగా బాలయ్య సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట హరీష్ శంకర్. సో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో దసరా టార్గెట్ గా యాక్షన్ బ్లాస్ట్. హరీష్ శంకర్ తో 2027 సంక్రాంతి రేస్ లో మరో బిగ్ ఎంటర్టైనర్ ప్లాన్. మొత్తానికి తక్కువ గ్యాప్ లోనే రెండు బడా సినిమాలు. ఒకటేమో దసరా విన్నర్, ఇంకోటేమో సంక్రాంతి మొనగాడు. ఒక రకంగా ఫ్యాన్స్ కి ఇది నిజంగా డబుల్ ధమాకనే. చూడాలి మరి ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నటసింహం గర్జన ఎక్కడి వరకు వినిపిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.